జైపూర్ రైల్వే స్టేషన్‌లో చాలా మంది మగ కూలీల మధ్య ఎర్రటి కుర్తా, తెల్లటి సల్వార్ వేసుకుని, కూలీ నంబర్ 15 బిళ్ళ చేతికి కట్టుకుని కనిపిస్తుంది మంజుదేవి. ఆ రైల్వే స్టేషన్‌లో ఆ మాటకొస్తే వాయువ్య రైల్వే జోన్‌లో ఉన్న ఒకే ఒక్క మహిళా రైల్వే పోర్టర్ ఆమె. సాధారణంగా రైల్వే స్టేషన్‌లలో కూలీ అని పిలవగానే మగవారే పరిగెత్తుకొస్తారు. ఎందుకంటే పోర్టర్‌గా చేయాలంటే శారీరక దారుఢ్యం ఉండాల్సిందే. అయితే అలాంటి చోటికి తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వచ్చింది. మంజుదేవికి ముగ్గురు టీనేజ్ అమ్మాయిలున్నారు. ఆమె భర్త మహాదేవ్ జైపూర్ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేసేవాడు. అనారోగ్యం బారిన పడిన మహాదేవ్ 10 ఏళ్ల క్రితం మరణించడంతో ఎదిగొచ్చిన ముగ్గురు కూతుళ్లతో మంజుదేవి ఒంటరిదైంది. ఏం చేయాలో పాలుపోలేదు. బతకాలంటే ఏదో ఒక ఉపాధి వెతుక్కోక తప్పదు. అనేక కుటుంబ కలహాల తర్వాత తల్లి మోహిని ప్రోత్సాహంతో భర్త కూలీ నంబర్ 15 బిల్లను తీసుకుని రైల్వే అధికారుల చుట్టూ తిరిగింది. ఒక మహిళ రైల్వే స్టేషన్‌లో కూలీ ఉద్యోగం చేయడం కష్టమని నిరుత్సాహపరిచారు. ఏ స్టేషన్‌లో కూడా మహిళా పోర్టర్లు లేరని నిరాకరించారు. అయితే ఆత్మవిశ్వాసమే ఆయుధంగా అందరికీ నచ్చచెప్పి ఎట్టకేలకు రైల్వే స్టేషన్‌లో కూలీగా అడుగుపెట్టింది. తనే స్వయంగా కుట్టించుకున్న ఎర్రటి కుర్తా, తెల్లటి సల్వార్ ధరించి, చేతికి 15 నంబర్ బిళ్ళ తగిలించుకుని ప్రయాణికుల బ్యాగులు, సూట్ కేసులు మోసేందుకు సిద్ధమైంది. తన కుటుంబం కోసం 3 షిఫ్టుల్లో పనిచేసే ధైర్యాన్ని కూడగట్టుకుంది. కష్టాన్ని గట్టెక్కాలంటే పోరాటం చేయక తప్పదనే విషయాన్ని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. దేవి గురించి తెలుసుకున్న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమెను ఇటీవలే సత్కరించింది. ప్రతి ఏటా వివిధ రంగాల్లో రాణించిన, విశేష ప్రతిభను కనబరిచిన, సాహసాలు చేసిన స్ఫూర్తిదాయక మహిళలను ఆ శాఖ ఘనంగా సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 112 మంది మహిళల మధ్య టీవీగా కూర్చుని ఆ అవార్డు అందుకున్నారామె. అవార్డు అందుకున్న వారిలో ఐశ్వర్యరాయ్, నికోల్ ఫరియా, మౌంటనీర్ బచేంద్ర పాల్, మిస్సైల్ ఉమెన్ టెస్సీ థామస్, ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిట్ లాంటి ప్రముఖులు ఉండటం విశేషం. 30 కిలోల బరువునెత్తగలను. ప్రయాణికుల లగేజ్ కూడా సుమారుగా అంతే బరువుంటుంది కాబట్టి కష్టమేం అనిపించదు. అయినా ముగ్గురు ఎదిగిన కూతుళ్ళ కోసం బరువులు మోయక తప్పదు కదా అంటోందామె. జైపూర్ రైల్వే స్టేషన్‌లో మొదట్లో దేవిని అందరూ వింతగా చూసినా, ఇప్పుడు తోటి కూలీలు కూడా ఆమె పరిస్థితులు అర్థం చేసుకుని ఆమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.